అరే ఏమాయిరా పిల్లగాడు 30 ఏండ్లకొచ్చే ఇంకా లగ్గం చేయవా? ఏం చేయాలరా చూస్తూనే ఉన్నాం, ఏడ జాడ తెలవకపాయే. మొన్నో సంబంధం వచ్చింది కానీ మళ్ళేమైందో వాళ్ళు సప్పుడే చేయకపోయిరి. గా నర్సయ్య తాత బిడ్డ ఉన్నదంటివి కదరా. పిల్ల చదువుకుంటుందట, ఇప్పుడు అప్పుడే చేయనంటాడు. మా వాడు పట్నంలో 1,00,000 రూపాయల జీతం ఎత్తుతాడు గాని సిటీలా ఇల్లు లేదని అద్దంటారు. అయితే అబ్బాయిలంతా తెలుసుకోవాల్సిన ముచ్చట ఏందంటే, మమ్మీ డాడీలు పిల్లగాన్ని దేంగనే తలకాయ ఉంచి తాలి కట్టించుకునే జమానా పోయిందబ్బా. ఆడివిల్లలిగిన మస్తు హుషారైన్రు. మనసుకు నచ్చినోడు మెచ్చినోడు దొరికేదానిక ఏటింగ్ చేస్తాన్రు. పొలగాడు ఎత్తు పొడుగు ఎర్రగా బుర్రగా హీరో లెక్క ఉండాలి, సిటీలా పెద్ద కొలువుండాలి, లక్షల జీతం రావాలి, మంచి ఇల్లుండాలి, ఊర్లా భూమి ఉండాలి, ఎక్కిదిరిగా కారు ఉండాలి, సినిమాలకు షికార్లకు తిప్పుతుండాలి. మేం కాదు, మ్యారేజ్ బ్యూరో పెట్టి ఎందరికో సంబంధాలు చూసే గీ పెద్దమ్మే చెప్తాంది. ఇయాల రేపు అమ్మాయిలు ఎసొంటోళ్ళని ఇష్టపడేది. అమ్మాయిలు మాత్రం మాకు ప్రపంచం అంతా పెళ్ళయ్యాక ప్రపంచం అంతా చుట్టి రావాలని కొంతమంది అంటుంటారు రిక్వైర్మెంట్స్. షాపింగ్ ఎంత చేసినా కూడా అబ్బాయి అడ్డం చెప్పకూడదు. ఎన్ని పార్టీలు ఫంక్షన్స్ గా అటెండ్ అవుతున్నా కూడా అబ్బాయి ఎవరు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అడ్డం చెప్పకూడదు. దీనికో లెక్కుంది. మళ్ళా అమ్మాయిలు గిన చదువుకుంటాండ్రు, మంచిగా జాబులు చేస్తుండ్రు, సంపాదిస్తుండ్రు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు బతకాలే అనుకుంటుర్రు అన్నట్టు. మళ్ళా ఆడవిల్లలు కూడా కొంత తగ్గిరి. పెళ్ళగానే మాకు సపరేట్ ఫ్యామిలీ ఉండాలి అనేసి అంటున్నారు. అత్తగారు ఆరళ్ళు, ఆడబిడ్డ పోరళ్ళు ఇవన్నీ మాకు వద్దండి అనేసి అంటున్నారు. అత్తమామలను చూసుడు, ఆడబిడ్డలకు మర్యాదలు చేసులేని సంబంధాలే కాయిషేస్తాన్రట శాన మటుకు. గసంటోళ్ళం దేవులాడు అయ్యవ్వలతోటి గాక మ్యారేజ్ బ్యూరోలకు వస్తుండ్రట. ఈడైతే బొచ్చెడు సంబంధాలు ఉంటాయని. అంటే పిల్లగానికి పిల్ల నచ్చుడు కాదు, పిల్లకే పిల్లగాడు నచ్చాలన్నట్టు. హీగేముంది, మగ పొరలు చూసుడు మిక్చర్ బుక్కి ఓవుడు తప్పితే పప్పన్నం తినుండ్రని పిల్లోళ్ళు ఆగుమంటలేరట. మోతాదు జీతం, కిరాయిండ్లు, కన్నోళ్ళని చూసుకోవాలి, తోడబుట్టినోళ్ళ మంచి చెడ్డలు అరుచుకోవాలనుకునేటోళ్లకు ఓ మానన పిల్ల దొరకక ముదిరిపోతుర్రట. నిజం చెప్పాలంటే ఈ కాలం అబ్బాయిలు త్రేతాయుగంలో శ్రీరామచంద్రులాగా అయిపోయారు. బాధ్యతలు అనేది ఎక్కువ బరువు బాధ్యతలు నెత్తిన పట్టడంతో అవన్నీ క్లియర్ చేసుకుందాం. పెద్దమ్మ శ్రీరామచంద్రులు అనేది లగ్గం దానికే నుల్లో. పిల్ల ఇంటికొచ్చినాక కొందరు సార్ల శకలు ఏరే ఉంటాయి. మళ్ళా ఫోన్ నెంబర్ మార్చాలి, కాలేజ్ దోస్తులకు కటిప్ చెప్పాలి, సోషల్ మీడియాకు దూరం ఉండాలి. ఇదేంటంటే జాబ్ బంద్ చేయాలి. కట్నం కోసం సతాయింపులు, అడ్డమైన అనుమానాలు. అందరు ఇట్లనే ఉంటారని కాదు, సదురుకపోతే ఏ సంసారమైనా చక్కగానే ఉంటది. అమ్మాయి అడ్జస్ట్ అయ్యే గుణం ఉంటే 100 రూపాయలతో సంసారం చేసుకోవచ్చు, 500లతో కూడా సంసారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలే రైటు, అబ్బాయిలే రైట్ అని మేము అంటలేం గాని జమానా ఎట్లా మారుతుందో చెప్తున్నాం గంతే.